హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో మా అన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తున్నారనమాట. ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి, ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియోలో మీకు కనిపిస్తారు. సో స్కిప్ చేయకుండా డూ వాచ్ ద కంప్లీట్ వీడియో. మా డాడీ వాళ్ళ అక్క చెల్లెలు అయితే 6 అనమాట, అన్నదమ్ములు అయితే 5. సో మా డాడీ వాళ్ళ అన్న కొడుకు పెళ్ళి. సో నాకు కజిన్ బ్రదర్ అండ్ ఇక్కడ నేను మా అత్తమ్మ పెళ్ళి కొడుకుని అయితే చేయడం జరుగుతుంది. తోడ పెళ్ళి కొడుకు వచ్చేసి మా వదిన వాళ్ళ కొడుకు ఆరివ్. చాలా క్యూట్ ఉంటాడు వాడు, చూడండి ఎంత నాటిగా ఆడుతున్నాడు. పెళ్ళి కొడుకు పక్కన కూర్చుందేమో మా పెద్ద వదిన అండ్ నా వెనక నుంచింది నా చిన్న వదిన. సో వీళ్ళిద్దరు కూడా కో సిస్టర్స్ అనమాట. చాలా క్లోజ్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ప్రతి వాళ్ళకి రెస్పెక్ట్ కానీ ఏది కూడా అసలు ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ నేచర్ అయితే. వచ్చేసి మా 5th అత్త. తిని చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అందరికీ తినేలా. సో తినేమంటే కొంచెం చాలా నాట్ బిహేవియర్ ఉంటుంది. మా అత్త చాలా మంచిగా అనిపిస్తుంది, అందరితో క్లోజ్గా అవుతుంది. తను నాకు చూపిస్తుంది ఎట్లా రిచువల్స్ అనేది ఎలా పెళ్ళి కుంకుమ పెట్టి పిల్లదండి ఎంతో మా అత్త పక్కన ఉన్నా సరే, బట్ మా పద్ధతులు అనేది కొంచెం వేరే ఉంటాయి అన్నమాట. సో మా అత్తగారి సైడ్ ఏంటంటే పెళ్ళి కొడుకు రోజు కూడా కొంచెం పసుపు పూయడం అలా ఇలా అన్నట్టు కొన్ని వేరే రిచువల్స్ జరుగుతాయి. సో ఇక్కడ పద్ధతి ప్రకారంగా మా అత్త చూపిస్తుంది. వాక్ చేస్తూ కవర్స్ పట్టుకొని వస్తుంది మా 3rd అత్త. ఒకసారి అక్షంత లేరమ్మా. మన ఆడవాళ్ళకి ఏముంటుంది, ఎక్కడున్నా సరే పెళ్ళి ఫంక్షన్ రిసెప్షన్ ఏదైనా సరే చీరలు నగలు గాజులు ఇదే ఉంటుంది హైలైట్. అబ్బాయిలకంటే అంతేం ఉండదు. సో ఇక్కడ అందరూ శారీస్ జ్యువెలరీ వాళ్ళ ఫ్యాషన్ రెడీ అవ్వడము అవన్నీ చూడండి అసలు ఎంత మంచిగా. తినొచ్చేసి మా పెద్ద అత్త. నాకు 6 అత్తలు అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ అత్త అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా అందరిని ఒక చోట చూస్తే.
మళ్ళీ ఏం తెచ్చినావు కోడలికి? మా తమ్ముడు ఇంకా మరదలు కూడా పెళ్లి కొడుకు కోసం సిద్ధం చేసుకొని అక్కడ నించొని ఉన్నారు, పెళ్లి కొడుకుని చేద్దామని చెప్పేసి. చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగిన ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీలో అయితే పద్ధతి అయితే పాటించడంలో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంటారని నేను ఎప్పుడు గట్టిగా చెప్తాను. బికాస్ కాళ్ళు మొక్కడము, ఆనవాయితీలు అవన్నీ చాలా వెల్కమింగ్గా ఉంటుంది. తినొచ్చేసి మా పెద్ద మమ్మీ మా అత్తమ్మకి చీర ఇచ్చి పద్ధతి ప్రకారంగా కాలు మొక్కుతుంది. తిను మా ఫ్యామిలీకే పెద్ద అని నేనైతే చెప్పగలుగుతా. బికాస్ తను చేసే పనులు చకచక అసలు ఎట్లా ఉంటుందంటే తను మాట్లాడే విధానము, పనులు, పద్ధతి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. తనని చూసే నేను నేర్చుకున్నా. మా మమ్మీ చనిపోయినప్పటి నుంచి కానీ నేను తన దగ్గర ఉండి పెరిగి తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. వదినలు, మర్దలు, అక్కలు, చెల్లెలు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నాము. సో ఇక్కడ అందరు హాయ్ చెప్తున్నారు. ఇది వచ్చేసి మా అక్క కూతురు లెహంగా వేసుకున్న అమ్మాయి. సో తనని నేను భవిష్య అంత ఏజ్లో నుంచి బాగా చూసుకునేదాన్ని. దాన్ని కానీ వాళ్ళ అన్నయ్యని కానీ చాలా మంచిగా ఉండేవాళ్ళు. పిల్లలు కూడా నాతో తినిపించడంలో, ఆడిపించడంలో చాలా బాగా చూసుకునేదాన్ని. ఇప్పుడు తిను ఇంత పెద్దగా అయ్యి నా పిల్లల్ని ఎత్తుకునే అంత స్టేజ్కి వచ్చిందంటే టైం ఫ్లైస్ కదా. నిజంగా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు వచ్చేసి ఇద్దరు మా వదిన వాళ్ళ కూతుర్లు. వాళ్ళతో పాటు భవిష్య కూడా ఎంజాయ్ చేసి చాలా బాగా ఆడుతుంది. ఇదైతే చాలా నాటి ఉంది. ఫస్ట్ది నవిక అనమాట దాని పేరు. ఇప్పుడు మా అత్తలు అందరూ ఫోటో దిగుదామని వచ్చినారు అనమాట. వాళ్ళది వీడియో అయితే తీయలేదు, మిస్ అయింది. సో ఫోటో తీసిన. దట్స్ ఇట్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.